హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. డిజైన్ ట్రైనీస్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్కు సంబంధించినటువంటి పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మీ అందరికీ తెలుసు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది అయితే ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటటువంటి సంస్థ అండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మన హైదరాబాద్ వాళ్ళలో కూడా పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో. ప్లస్ ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారికి కూడా అప్లై చేసుకోవచ్చు. 1 year ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది ఇస్తారు. తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది అయిన తర్వాత మీకు పే స్కేల్ ఉంటుంది. మంచి జీతంతో పే స్కేల్ ఉంటుంది. ఇటువంటి కంపెనీలో ఒకవేళ మనకు ఆపర్చునిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీ యొక్క ఎలిజిబిలిటీ అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక మనం వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక, మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఉపయోగం అనిపిస్తే మాత్రం మీ వారితో షేర్ చేయండి. ఎందుకంటే వారికి మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ప్లస్ కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో సెక్షన్లో మధ్యలో రాయండి. నేను దానికి రివర్ట్ ఇస్తాను. ఇక మన నోటిఫికేషన్ గురించి చూసుకుంటే పొజిషన్స్ ఏమున్నాయనేది చూసుకుంటే ఇవి హైదరాబాద్లో, తెలంగాణలో కూడా ఉన్నాయండి. ఇవన్నీ డిజైన్ ట్రైనీస్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ సంబంధించిన పొజిషన్స్. ఇందులో వేకెన్సీస్ అనేది చూసుకుంటే ముందుగా డిజైన్ ట్రైనీస్ కింద చూసుకుంటే 60 పొజిషన్స్ అయితే మొత్తంగా ఉన్నాయి. కేటగిరీ వైజ్గా అయితే వారు డివైడ్ చేసి కూడా ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ మెటలర్జీ చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద కూడా వచ్చేసి వారు 60 పొజిషన్స్ అయితే ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఇందులో కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ప్రొడక్షన్ అండ్ సివిల్కి సంబంధించినటువంటి పొజిషన్స్ అయితే ఫిలప్ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ఇక దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ చేసిన వారు లేదా టెక్నాలజీ చేసిన వారైతే ఆర్ ఈక్వలెంట్ చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం డిగ్రీ చేసిన వారు మాత్రమే, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారు మాత్రమే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అర్హులండి. అంటే 10+2+4 అని ఉండాలి, లేదా 10+3+3 అని ఉండాలి. లాటరల్ ఎంట్రీ టు ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వారు ఇక్కడ వారు నోటిఫికేషన్లో క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. కోర్ డిసిప్లిన్లో ఏ బ్రాంచెస్ ఇంజనీరింగ్ వారు పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ అవన్నీ చూసుకోవచ్చు. 2 డివైడ్స్ చేశారు. డిజైన్ ట్రైనింగ్ కింద ఇచ్చారు, ప్లస్ అలాగే మనకు కావాల్సినట్టుగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద వారు అప్లై చేసుకోవడానికి కోర్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ బ్రాంచెస్ సంబంధించిన వారు ఎవరు అప్లై చేసుకోవచ్చు కూడా డీటెయిల్స్ అనేది వారు క్లియర్గా ఇచ్చారు. ఇక ఇందులో మినిమం క్వాలిఫికేషన్ కావాల్సింది ఏంటంటే, క్వాలిఫికేషన్ ఉంది, తర్వాత ఏంటి కావాలి మినిమం అంటే, డిజైన్ ట్రైనింగ్ వారికి ఆల్ డిసిప్లిన్స్కి అయితే మాత్రం యూఆర్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రం 70% అనేది మార్క్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 60% అనేది ఉండాలి. బోత్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ డిజైన్ ట్రైనీస్కి అయితే ఇది ఒక మెయిన్ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇక వారు క్లియర్గా చెప్పారు, క్యాండిడేట్స్ కరెంట్లీ ఇన్ ద ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్లో బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్లో, టెక్నాలజీలో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. అంటే ఫ్రెషర్స్ కూడా ఒక మంచి అవకాశం ఉన్నవారు మాత్రం వదిలిపెట్టకండి. ఇక ఏజ్ క్రైటీరియా అనేది చూసుకుంటే 28 years అనేది మ్యాక్సిమం ఏజ్ అండి. అది కట్ ఆఫ్ వచ్చేసి 14/8/2026 వరకు ఉంది. అది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు. కానీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అయితే మాత్రం కేటగిరీ ప్రకారంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా దొరుకుతుంది. 5 years అనేది ఎస్సీ, ఎస్టీ వారికి ఉంటుంది. 3 years అనేది ఓబీసీ వారికి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి కూడా 10 years ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి వాళ్ళ కేటగిరీ ప్రకారంగా కూడా మళ్ళీ బైఫర్కేషన్స్ అనేది కూడా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు అప్లై చేసేవారు మాత్రం ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ మాత్రం వ్యాలిడ్ది 26-27 సంబంధించింది అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వారికి కూడా ఉందండి. వారికి కూడా 5 years వాళ్ళ కేటగిరీ ప్రకారంగా. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మనం చూసుకుంటే 500 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. అది యూఆర్
అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి తీసుకుంటున్నారు. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీజు. వీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే మీకు ముందుగా అయితే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అయ్యే వరకు మొత్తం వ్యాలిడ్ ఆ ఈమెయిల్ ఐడి అనేది యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. తర్వాత సాఫ్ట్ కాపీస్ ఆఫ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అనేది ఇక్కడ 180 KBలో మాత్రం మీరు స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి. దాంతోపాటు మీకు అదర్ డీటెయిల్స్ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ అనేది కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది రెడీగా. ఇక ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్స్ అన్నీ కూడా ముందుగానే స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర సిస్టంలో. తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే వారు కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. 29th July 2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 14th August 2026 వరకు టైం ఉంది. కానీ మీరు మాత్రం వెయిట్ చేయకండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అది ఎలా అప్లై చేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మీకు విండో అనేది కనిపిస్తుందండి. దాని తర్వాత ఇక్కడ కెరీర్ బటన్ అనేది ఉందిగా ట్యాబ్, ఇది క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించింది ఇక్కడ ఉంది. సెలక్షన్ ఆఫ్ డిజైన్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఉంది కదా. ఇది 29/7/2026 రోజు స్టార్ట్ అయింది. 14th August రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. దీన్ని మాత్రం మీరు క్లిక్ చేసుకొని ఇక వేరే పొజిషన్స్ కూడా మీకు ఒకవేళ సూటబుల్ అనుకుంటే అవి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అన్నది ఉంది కదా, మీరు అది మాత్రం మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు క్లిక్ హియర్ టు రీడ్ కన్సైజ్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్కి ఇక్కడ మీరు ఇంగ్లీష్ అనేది క్లిక్ చేసి ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించానో అది నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ కూడా క్లిక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. తర్వాత ప్రీ మెడికల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించింది ఏ ప్రొసీజర్ అనేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఉంది. తర్వాత మీరు ఇక్కడ చేయాల్సిందంటే ఇక్కడ క్లిక్ చేసుకొని క్లిక్ హియర్ టు అప్లై అనేది ఏదైతే బటన్ ఉందో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా ఈమెయిల్ ఓటీపీ వెరిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ముందుగా మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఓటీపీ అనేది మీకు సెండ్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. తర్వాత ఆ ఓటీపీ లింక్ మీకు ఏదైతే ఈమెయిల్ ఐడికి వస్తుందో దాన్ని మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మీకు క్రెడెన్షియల్స్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు వచ్చేసి క్లిక్ హియర్ టు లాగిన్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రిఫర్ FAQ ఫర్ డీటెయిల్స్ అండ్ సిలబస్ కూడా మీకు ఇక్కడ వారు ఇచ్చారు. ఇది కూడా మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించింది ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, కానీ అది బెంగళూరులో ఉంటుందండి. ఎవరైతే క్యాండిడేట్స్ మీరు అప్లై చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాల్సిన అడ్మిట్ కార్డ్స్ అయితే మాత్రం వాళ్ళు వెబ్సైట్లోనే మాత్రమే పెడతారండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి పోస్ట్ ద్వారా కానీ మాత్రం పంపించారు అని చెప్పేసి వారు క్లియర్గా చెప్పారు. తర్వాత మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చేసుకునేటప్పుడే మీరు టెస్ట్ సెంటర్ అనేది అక్కడ మీరు క్లియర్గా 3 cities వరకు మీరు ప్రిఫరెన్షియల్ వైజ్గా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైతే దగ్గర ఉందో దాన్ని మాత్రం మీరు సెలక్షన్ చేసుకోండి. ఇక ఈ టెస్ట్ అనేది చూసుకుంటే 2.5 hours అనేది ఉంటుంది. అందులో వచ్చేసి 3 parts కింద పెట్టారు. అది MCQ క్వశ్చన్స్ ఉంటుంది. Part 1 వచ్చేసి 20 MCQs ఉంటాయి, జనరల్ అవేర్నెస్ సంబంధించింది ఉంటుంది. Part 2 వచ్చేసి కన్సెప్ట్ 40 MCQs ఉంటాయి, ఇది ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సంబంధించింది ఉంటుంది క్వశ్చన్స్. Part 3 అయితే 100 MCQs ఉంటాయి. ఇది మీ రిలవెంట్ కన్సర్న్ డిసిప్లిన్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్ వారు, ఏరోనాటికల్ వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి క్వశ్చన్సే అడగడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ ఆన్ ది బేస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ మార్క్ కింద ఇంటర్వ్యూకి ఎవరికి పిలుస్తారంటే మీరు ఆన్లైన్ టెస్ట్లో వచ్చేసిన 1:5 రేషియోలో పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది చూసుకుంటే 85% అనేది ఆన్లైన్ టెస్ట్లో 85% వెయిటేజ్ తీసుకుంటారు, 50% అనేది మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాంతో మెరిట్ లిస్ట్ అనేది క్లియర్గా వారు చేస్తారు. కానీ ఇక్కడ గుర్తుంచుకొని అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూకి, అది ఇండివిజువల్గా చూసుకుంటే. తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వారు డాక్టర్
ఎవరైతే హాల్కి సంబంధించిన వారు ఉంటారో వాళ్ళకి సంబంధించిన దాంతో ప్రీ మెడికల్ ఎగ్జామ్ స్టాండర్డ్స్ ప్రకారంగా జరపడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు సర్వీస్ బాండ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది హాల్లో. అది 5 years ట్రైనింగ్ పీరియడ్, ఎక్స్క్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్ వదిలిపెట్టుకొని 5 years అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇది కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఖచ్చితంగా ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో వదిలిపెట్టుకోవద్దు అనుకున్న వారు మాత్రం జాయిన్ అవ్వండి. బాండ్ రాసుకోవచ్చు, మీకు పర్మనెంట్ జాబ్స్ కాబట్టి కూడా ఇబ్బంది అనేది ఉండదండి. తర్వాత మీకు ఎక్కడ పోస్టింగ్ చేస్తారంటే హాల్కి సంబంధించినటువంటి డివిజన్స్ కానీ, రీసెర్చ్లో కానీ, డిజైన్ సెంటర్స్లో కానీ, ఆఫీస్లో ఎక్కడైనా పోస్టింగ్ అనేది జరగవచ్చు. కంపెనీకి అనేది ఉంటుంది. 1 year ట్రైనింగ్ మాత్రం ఉంటుంది. ఆ 1 year ట్రైనింగ్ పీరియడ్లో మీకు వచ్చేసి 50,000 అనేది మీకు స్టైఫండ్ కింద పే చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వేరియబుల్ డిఆర్ఎస్ అలవెన్స్ అండ్ క్యాంటీన్ అలవెన్సెస్ కూడా పే చేస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మాత్రం మీకు గ్రేడ్ 2 స్కేల్ అనేది వస్తుంది. అది 50,000 నుంచి 1,60,000 వరకు మీకు పే ఉంటుంది. మంచి జీతము కాబట్టి దాంతోపాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇక కంపెనీ హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సూపర్ యానిమేషన్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉన్న మాత్రం అప్లై చేసుకోండి. ఇక జనరల్ కండిషన్స్ చూసుకుంటే ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వేరీస్ ఉన్నాయంటే మాత్రం వారు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. ఆ ఈమెయిల్ ఐడికి మీరు మీ డౌట్స్ని అడిగినది కూడా మీరు చేయొచ్చు. ఇక ఎటువంటి కారిజెండం కానీ అడమ్ చేసినా కానీ అది హాల్ వెబ్సైట్లోనే వాళ్ళు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఆలస్యం చేయకుండా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్.